హాయ్, పొడి పొడిలాడుతా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లో వాటర్ పోసుకొని కల్లుప్పు పసుపు వేసి బాగా మరగనివ్వాలి. ఆ మరిగే దాంట్లో సేమియా వేసుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా వేసుకోవచ్చు. సేమియా 80% ఉడికిపోవాలి. ఉడికిపోయిన దాన్ని స్ట్రెయినర్లో వేసుకోవాలి. స్ట్రెయినర్లో వేసేసి మొత్తం సేమియాని దాని మీద కూలింగ్ వాటర్ పోసుకోవాలి. కూలింగ్ వాటర్ పోయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది సేమియా. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, జీడిపప్పు, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం పోపు వేగాలి. వేగిన తర్వాత కొంచెం పొడవుగా కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి మనం అందులోని. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ చూడండి అస్సలు మాడకుండా వేగాలి. ఆల్రెడీ పసుపు సాల్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన సేమియాలు వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇది ఉంది కదా స్ట్రెయినర్లో పెట్టిన సేమియాని అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి అట్ల కాడతోనే కలుపుకోండి. వేరే గరిటె అయితే ముక్కలు అయిపోతుంది సేమియా అంతా. చూడండి ఇలా నీట్గాని అట్ల కాడతో కలుపుకోవాలి. ఒక 3 to 5 minutes ఉంచుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకోవాలి మనం. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 minutes ఉంచుకోవాలి. ఉంచుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇలా చేసుకుంటే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. బాయ్.